ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ సాధించిన భారత జట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని మర్యాదపూర్వకంగా కలిసింది. విజయవంతమైన ఈ ప్రపంచ కప్ ప్రయాణంలో ఎదురైన సవాళ్లను అధిగమించి తొలిసారి విశ్వ విజేతగా నిలిచిన హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలో జట్టును నరేంద్ర మోడీ అభినందించారు. ఈ సందర్భంగా ప్రధాని కేవలం ఒక ఫోటో, 2 ముక్కల ప్రశంసలకే పరిమితం కాకుండా ప్లేయర్లందరితో కలిసి కూర్చొని సరదాగా ముచ్చటించారు. 2017లో ఫైనల్స్లో ఓడిపోయినప్పుడు ఉత్త చేతులతో మోదీని కలిసిన తాము ఇప్పుడు ప్రపంచ కప్ ట్రోఫీతో కలవడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ చెప్పుకొచ్చింది. మోడీ అప్పుడు చెప్పిన మాటలు ఈసారి కప్పు గెలిచేందుకు ఎంతగానో దోహదపడ్డాయని వైస్ కెప్టెన్ స్మృతి మందాన పేర్కొంది. ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా నిలిచిన దీప్తి శర్మ మాట్లాడుతూ మరోసారి ప్రధానిని కలిసే అవకాశం కోసం ఎంతగానో ఎదురు చూశామని, తాజా కప్తో కలుసుకోవడం మరింత సంతృప్తినిచ్చిందని పేర్కొంది. దీప్తి ఇన్స్టాగ్రామ్ బయోలో ఉన్న జై శ్రీరామ్, ఆమె భుజంపై ఉన్న హనుమాన్ టాటూ విశేషాలను నరేంద్ర మోడీ అడిగి తెలుసుకున్నారు. తన మానసిక శారీరక బలానికి హనుమాన్ టాటూ ఉత్ప్రేరకమని ఈ సందర్భంగా దీప్తి శర్మ చెప్పింది. అమన్జోత్ కౌర్ క్యాచ్, క్రాంతిగౌడ్ బౌలింగ్ ప్రదర్శనను నరేంద్ర మోడీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఫిట్ ఇండియా కార్యక్రమంలో విశ్వ విజేతలు భాగం కావాలని మోడీ క్రికెటర్లను ఉద్దేశించి అన్నారు. శారీరక ఫిట్నెస్ ఆవశ్యకతను తెలియజేసే కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు. వీలైనప్పుడు విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా ప్రసంగాలతో ఉత్సాహపరచాలని మోడీ సూచించారు.